లంక గ్రామాల్లో వరద నీరు చేరి మొత్తం ఊరు ఊరు మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అధికారులు నిన్నే ఖాళీ చేయమంటే ప్రజలు పాపం తట్టాబుట్టా సర్దుకుని వాళ్ళకున్న సామాన్లు తీసుకుని పడవల రూపంలో వెళ్తున్నారు. చిన్న బాబు 3 రోజులైందిట పుట్టి, వాడిని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు పాపం. చూసారండి? ఎందుకని అంటే అధికారులు ముంపుకు గురవుతున్న ప్రాంతాలని ముందే కనిపెట్టండి. మనకి ఈ డబ్బు కూడా వేస్ట్. వాళ్ళని తీసుకెళ్ళటం, పడవల్లో తరలించడం, అధికారులని అప్రమత్తం చేయటం, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం, అహర్నిశలు ముఖ్యమంత్రి గారు దానికోసం పనిచేయటం, ఇవన్నీ వేస్ట్గా అయ్యే పనులే. వీటన్నిటినీ ఫండ్స్ రూపంలో కలెక్ట్ చేసి ఒక చోట పెట్టుకుని, మీకు తెలియదని కాదు, పెట్టుకుని అధికారులని పెట్టి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ముంపుకు గురవుతున్న ప్రాంతాలన్నింటిలోనూ వాళ్ళకి ఇప్పుడు కట్టించే ఇళ్ళు ఎలాగో కట్టిస్తున్నారు. అప్పుడు అలాంటప్పుడు కట్టిస్తున్న ఇల్లుని కింద సెల్లార్ లాగానో కింద పార్కింగ్ లాగానో వదిలేసి 2వ అంతస్తు నుంచి ఇల్లు కట్టుకోమంటే కొంచెం మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో అధికారులు ఎందుకంటున్నానంటే, గవర్నమెంట్ సగం డబ్బులు ఇస్తుంటే సగం డబ్బులు సొంత వాళ్ళు వేసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. అందుకని బేస్మెంట్ అంతా ఖాళీగా ఉంచేసేసి పై పోర్షన్ నుంచి 2nd ఫ్లోర్లోంచి ఎక్కడి నుంచో కనుక గవర్నమెంట్ కూడా ఇల్లు కడితే కొంచెం వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుందేమో అని నా అభిప్రాయం, అంతే, అంతకంటే ఏమీ లేదు. అధికారుల్ని కానీ రాజకీయ నాయకుల్ని కానీ వేలెత్తి చూపించడం కాదు. డబ్బు అంతా వేస్ట్ అవుతుంది, మనకున్నదే ఆదాయం చాలా తక్కువ. ఆ డబ్బు వేస్ట్ కాకుండా మనం ఎలా చేయాలనేదే నా తాపత్రయం. ఏమంటారు మీరు?